ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్తో చంద్రబాబు, లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని, ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్ను మంత్రి లోకేష్ కోరారు. లక్ష్మీ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్తో జరిగిన సమావేశంలో పాల్గొన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజాపాలన కాదు, మీది ముమ్మాటికి ప్రజా వ్యతిరేక పాలన అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని ఆయన అన్నారు. ఊరూరా తిరగబడుతున్న జనం, ఎక్కడికక్కడ నిలదీస్తున్న ప్రజానీకాన్ని చూస్తే కాంగ్రెస్ ఏడాది పాలన పెద్ద ఫెయిల్యూర్ అని అర్థమవుతోందని హరీష్ రావు అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు సాధించడం కూటమి ప్రభుత్వ విజయమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆంధ్రుల పోరాటంతో ఏర్పడిన విశాఖ ఉక్కు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందే అన్నారు. ప్లాంట్ ను కేంద్రం వదులుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించాలని మంత్రి నారా లోకేష్ గతంలోనే నిర్ణయించారని మంత్రి గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి స్టీల్ ప్లాంట్ నిధులు ఒక తార్కాణమని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి నాయకుల మధ్య పెరుగుతున్న అంతరాలను తగ్గించేందుకు ఇరు పార్టీలు సమాయత్తమయ్యాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ స్పందించవద్దని తాజాగా జనసేన కేంద్ర కార్యాలయం నాయకులకు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మీడియా ముందుగానీ సోషల్ మీడియాతో గానీ స్పందించవద్దని సూచించింది. అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రజా సమస్యలను పక్కన పెట్టి డీఆర్ఓ మలోలా ఏకంగా ఆన్లైన్లో రమ్మి ఆడుతున్న వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ప్రజా సమస్యల కోసం వేదికను ఏర్పాటు చేస్తే ప్రజా సమస్యలను పక్కన పెట్టి ఏకంగా రమ్మి ఆడటం ఏంటి అని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల అధికారుల తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇటువంటి చోట కూడా ఏకంగా డీఆర్ఓ ఇలా వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ కార్యాలయం, పుష్ప 2 చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కుమార్తె హన్సితారెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు సతీమణి వైగారెడ్డిని కారులో తీసుకెళ్లారు. బ్యాంక్ లాకర్లను పరిశీలించి అనంతరం ఇంటికి తీసుకువచ్చారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం సైఫ్ ఇంటికి చోరీకి వచ్చిన దుండగుడు నటుడిపై కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దాడి అనంతరం తీవ్ర గాయాలతో లీలావతి హాస్పిటల్లో చేరారు. అక్కడ ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. 6 రోజుల చికిత్స అనంతరం ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు సైఫ్. వారం రోజుల పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సైఫ్ కు వైద్యులు సూచించారు. బీజేపీ నేత, సినీ నటి మాధవీలత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. తనను ప్రాస్టిట్యూట్ అని పరుష పదజాలంతో దూషించిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్కు మాధవీలత ఫిర్యాదు చేశారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ సిపికి కూడా ఫిర్యాదు చేశారు. జేసీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వంలోని 4 సీనియర్ అధికారులపై వేటు వేశారు. మరో 1000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తామంటూ హెచ్చరించారు. అధ్యక్ష కార్యాలయం ప్రస్తుతం అధికారుల వడపోత పనులు చేస్తోందని ట్రూత్ సామాజిక మాధ్యమం ద్వారా ట్రంప్ తెలిపారు. దక్షిణ తైవాన్ ను భారీ భూకంపం వణికించింది. ఇవాళ తెల్లవారుజామున 12:17 ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. షియూయ్ కౌంటీ హాల్ కు ఆగ్నేయంగా 38 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉందని తైవాన్ సెంట్రల్ వెదర్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.